నమస్తే, నేను మీ సూర్య. 1956 నవంబర్ 1 ఆంధ్రదేశం ఏర్పడి ఈ రోజుకి సుమారుగా 70 సంవత్సరాల పైగా అవుతుంది. కానీ ఈ రోజుకి గిరిజన గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి. కానీ 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకున్న తర్వాత గ్రామాల్లో, గిరిజన తండాల్లో, గిరిజన గుడెల్లో రోడ్లు వస్తున్నాయి, లైటింగ్ వస్తుంది, కరెంటు వస్తుంది, వారి యొక్క జీవితాల్లో మార్పులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్న రీసెంట్గా అల్లూరు సీతారామరాజు జిల్లా లాంటి ఒక వెనకబడినటువంటి జిల్లాలో, ఒక ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో, అనంతగిరి మండలంలో గూడెం అనేటువంటి గ్రామంలో ఈ రోజుకి కరెంట్ లేనటువంటి పరిస్థితి. కానీ సుమారుగా 80 లక్షల రూపాయలతోటి 10 కిలోమీటర్ల మేర ఈ యొక్క విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఇచ్చి వారి జీవితాల్లో ఒక మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదే కాదు, ఇంతకుముందు మనం చూసాం, చాలా ప్రాంతాల్లో మనకి గిరిజన తండాల్లో, గ్రామాల్లో రోడ్లు లేక ఈ గర్భిణీ స్త్రీలని డోలీల్లో మోసుకొని వచ్చేటువంటి పరిస్థితికి స్వస్తి పలికి రోజున గ్రామాల్లో, చాలా గ్రామాల్లో ఈరోజు రోడ్లు రావడం ద్వారా వారు ఆనందంగా వస్తున్నారు. ఇంకా జరగాలి, ఇంకా మార్పు జరగాలి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, 75 సంవత్సరాలుగా పైగా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే 75 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులను పట్టించుకునేటువంటి నాయకుడే లేడు. ఎందుకంటే వారు అమాయకులు, వారు ఆదివాసీలు, వారు ప్రకృతి పెద్దంగా ఉంటారు. ప్రకృతి వాళ్ళకి దేవత ఆరాధ్యము, అదే ఒక స్వర్గధామంగా చూస్తారు. ఆ ఒక్క విషయాన్ని అడ్డుపెట్టుకుని ఈ రోజున నాయకులు అక్కడ ఓట్లు వేయించుకున్నారు. అక్కడ వచ్చినటువంటి సొమ్ముని మొత్తం దోచుకోవడం జరిగింది. 75 సంవత్సరాలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, గ్రాంట్లు కావచ్చు, ఐటీడీఏ డెవలప్మెంట్కి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చి పెట్టేటువంటి డబ్బులు కావచ్చు, వీటన్నిటిని కూడా అధికారులు, నాయకులు దోచుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా చూసి ఓట్లు వేయించుకుని వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడం అనేటువంటిది లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తున్నారో, ఎక్కడైతే రోడ్లు వేస్తున్నారో, ఎక్కడైతే కరెంట్ ఇస్తున్నారో, అక్కడ కూడా గెలిచినటువంటి పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ అక్కడ ఈ రోజున అభివృద్ధి అనేటువంటిది పరిగెడుతూ ఉంది. అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. సో ఎవరో వచ్చి చెప్పేటువంటి మాటలు నమ్ముతూ ఉంటారు. చాలా మంది ఈ రోజున వారిలో ఉన్నటువంటి వారి యొక్క శక్తిని తెలియజేయకుండా, వాళ్ళ యొక్క చరిత్రను తెలియజేయకుండా, కొన్ని వ్యక్తులు దుప్పట్లు పంచిపెడుతూ, వాటిలు పంచిపెడుతూ మత మార్పులు చేసేటువంటి ముఠాలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఈ రోజున గిరిజనాలు అనగా, ఆదివాసీలు అనగా, ఈ ఆది అనేటువంటిది, అంటే ఈ భూమి ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఆదివాసీలు మాత్రమే. ఆది పరాశక్తిగా ఆ తల్లి ఉన్నప్పుడు ఆదిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ ఆదివాసీల దగ్గర నుంచే ఒక పెద్ద స్వతంత్ర ఉద్యమం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, ఇలా అనేక మంది ఈ రోజున తండాల నుంచి వచ్చి స్వతంత్ర కాంక్షను నింపినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా స్వతంత్రాన్ని ముందు నడిపినటువంటి వాళ్ళు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళని దూరం పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వాళ్ళందరికీ చేసేటువంటి మంచి పనిని గుర్తించాలి. ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఈ ఐటీడీఏలో కావచ్చు, ఈ గిరిజన ప్రాంతాల్లో ఎలా దోచుకుంటున్నారో మనందరం కూడా రకరకాల స్పాట్లు, అరకు కానీ, లేదంటే మారేడుమిల్లి కానీ, లేదా రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇక్కడ చాలా డబ్బు వస్తుంది, కానీ ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు, ఇక్కడ చాలా వసతులు కల్పించాలి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటాం, ఇక్కడ ఈ డబ్బునంతా కూడా దోచుకుంటున్నారు నాయకులు, మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున దాన్ని అడ్డుకట్ట వేసి నిలబడడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే, స్పందించాల్సిందే, మెచ్చుకోవాల్సిందే. ఒక నాయకత్వ వ్యవస్థ లేక ఈ రోజుకి మనం నలిగిపోతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయాన్ని, బలమైనటువంటి వ్యవస్థని, బలమైనటువంటి నాయకత్వాన్ని అందించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా, ఇప్పటి వరకు మనకి రకరకాల ఇష్టాలు ఉంటాయి, కానీ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు వచ్చిన తర్వాత మన ఇష్టాలు కూడా మార్చుకుని నిలబడాలి. ఈ రోజున ఇదొక్కటే కాదు, అనేకమైనటువంటి అంశాల్లో ఆయన చూపించేటువంటి చొరవ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే. కానీ వారికి ప్రచారం చేసుకోవడం అనేటువంటి తక్కువ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ
ఈ అంశాన్ని గుర్తించి ఆయనకి మద్దతుగా నిలబడాలి, అలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించాలి. సో ఒక బలమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి ఈ రోజున అనేక మంది యువతకి రాజకీయాల్లోకి రావాలన్నా, రాజకీయాల్లో పనిచేయాలన్నా, రాజకీయం అంటే ఒక బురద కాదు, రాజకీయం అంటే ఒక సేవక ప్రస్థానం అనేటువంటి ఒక తాత్పర్యాన్ని, ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఆయన యొక్క పరిపాలన మరింతగా ముందుకు సాగాలని, వారికి అన్ని విధాల అండ ఉండాలని, అదేవిధంగా మరింత మందికి గిరిజన గ్రామానికే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన మరింతగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, ఇలాంటి ఒక నాయకుడికి మద్దతుగా ప్రతి ఒక్కరు నిలబడాలని నేను కోరుతున్నాను. నమస్తే.